ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష రంగ ఎదుగుదలకు సంబంధించి స్పేస్ పాలసీ 4.4 విధానం ఇలా ఉంటుంది. 4.0 2025-30 కాలానికి సంబంధించి ఇది రూపొందిస్తున్నారు. ఈ పాలసీ లక్ష్యం 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించడం. విధానం కింద తిరుపతి మరియు శ్రీసత్య జిల్లాలో లేపాక్షి ప్రాంతం 2 స్పేస్ సిటీలని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తిరుపతి స్పేస్ సిటీ తయారీ మరియు లాజిస్టిక్స్ హబ్గా, లేపాక్షి స్పేస్ సిటీ పరిశోధన మరియు అభివృద్ధి R&D కేంద్రంగా ఉంటుంది. ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. తిరుపతి స్పేస్ సిటీ శ్రీహరికోట మరియు చెన్నై సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో లాజిస్టిక్స్ మరియు తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్ మరియు పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్స్, కాంపోనెంట్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్ అసెంబ్లింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. లేపాక్షి స్పేస్ సిటీలో 500 ఎకరాల విస్తీర్ణంలో R&D, స్పేస్ స్టార్టప్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు మరియు స్పేస్ అప్లికేషన్ సేవల కేంద్రంగా ఉంటుంది. బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కూడా ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ పరంగా చూస్తే తిరుపతి నుండి శ్రీహరికోటకు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచడం ద్వారా లాజిస్టిక్స్ సౌలభ్యం పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. భూ కేటాయింపులేమో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేయబోతున్నారు. పెట్టుబడి సబ్సిడీల కింద మైక్రో వాటికి 1 నుంచి 2.5 కోట్లు స్మాలు, 2.5 నుంచి 25 కోట్ల దాకా మీడియం, 25 నుంచి 125 కోట్ల దాకా లార్జ్, 125 నుంచి 500 కోట్ల దాకా మెగా, 500 కోట్ల పైన ఉన్నటువంటి యూనిట్లకు 25 నుంచి 40% వరకు సబ్సిడీలు అందించాలని ఆలోచిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకాలేమో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగులైన వ్యవస్థాపకులకు అదనపు ప్రోత్సాహకాలు కేటాయించాలని నిర్ణయించారు. భూముల కేటాయింపు కోసం TDS 1941A సెక్షన్ కింద చెల్లించాలి. ఒప్పందం విలువ 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే TDS సర్టిఫికేట్ సంబంధించి జోనల్ మేనేజర్కి సమర్పించాలి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 ప్రకారం 150 చదరపు గజాల వరకు ఉచితంగా కేటాయిస్తారు. అయితే పెద్ద ప్లాట్లకు ఛార్జీలు వర్తిస్తాయి. BPL కుటుంబాలకు రాయితీలు ఉంటాయి. ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్లో ఈ కార్పొరేషన్ స్పేస్ సిటీల అభివృద్ధి, నిర్వహణ మరియు పెట్టుబడుల ఆకర్షణ కీలక పాత్ర పోషించబోతోంది అన్నటువంటిది చెప్తున్నటువంటి అంశం.